అందరికీ నమస్కారం. ఇవాళటి మన కథ అమ్మలేని పుట్టిల్లు. ప్రతి ఒక్క ఆడపిల్లకి కన్నీరు పెట్టించే కథ అండి. తల్లి లేనప్పుడు పుట్టింట్లో ఎలాగుంటుందో ఈ కథలో తెలుసుకుందాం. కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్దాం. అమ్మకు బాలేదక్క, సీరియస్గా ఉంది, రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. అదేంటిరా, నిన్న కూడా మాట్లాడాను, ఏమైంది, ముందు నిజం చెప్పు, ఎలా ఉంది అమ్మకు అని అడిగాను. రాత్రి గుండె నొప్పి అంది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాం. ముందు బయలుదేరక్క అని సెల్ పెట్టేశాడు శరత్. వెంటనే జర్మనీ నుండి ఇండియాకు టికెట్ బుక్ చేసుకొని బయలుదేరింది విజయ. ఫ్లైట్ ఎక్కిందే కానీ అమ్మ ఆలోచనలే మది నిండా. అమ్మ నాన్నను పెళ్లి చేసుకొని ఏనాడు సుఖపడింది లేదు. ఆయన తాగుడు అలవాటు భరించి ఎప్పుడూ ఆనందంగా ఉన్నది లేదు. పొలం పనులు చేయిస్తూ ఇంటి బాధ్యతలను నెత్తిన వేసుకొని శ్రమపడేది. నాకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు. అన్నయ్య పెళ్లి చేసుకొని హైదరాబాదులో సెటిల్ అయ్యాడు. తమ్ముడు అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ డిగ్రీతో చదువు మానేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నా పెళ్ళికి అన్నయ్య సాయం చేయకపోయినా తమ్ముడు నా పెళ్ళికి అమ్మతో పాటు కష్టపడ్డాడు. నాన్న అక్షింతలు వేయటం తప్ప ఎటువంటి సాయం ఆయన నుండి లేదు. ఆయన తాగి పెళ్లిలో గొడవ చేయకుండా ఉంటే చాలని అమ్మ కోరుకునేది. ఇలా నా పెళ్లి చేసి కొంచెం ఊపిరి పీల్చుకుంది అమ్మ. నాకు తమ్ముడికి మాత్రమే తెలుసు. అమ్మ తన పుస్తలు కుదువ పెట్టి మా పొలాలకి ఎరువులు, పురుగు మందులు తేవటం, నాన్న తన తాగుడికి డబ్బులు ఇవ్వలేదని అమ్మని కొడుతుంటే తమ్ముడు నేను ఆయన్ని బయటకు పంపేవాళ్ళం. ఆయన అంత చేసిన నాన్న అన్నానికి ఆగలేడంటూ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. మనుషుల్ని ప్రేమించటం అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఇంట్లో నాన్న తాగుడు, అప్పులు ఇవన్నీ చూసి అన్నయ్య ఉద్యోగం చూసుకొని హైదరాబాదులో స్థిరపడ్డాడు. పండగకి చుట్టం చూపుగా రావటం చేసేవాడు. పెద్దోడా అని అమ్మ ప్రేమగా పిలిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతుందో లేదా అప్పుల మీద పడతాయని ఏంటి అని అంటి ముట్టనట్లుగా ఉండేవాడు. మా తమ్ముడు అన్నయ్యను డబ్బులు అడుగుదాం అంటే అమ్మ ఊరుకునేది కాదు. చిన్నోడా, వాడు భార్య పిల్లలతో సిటీలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, వద్దు నాన్న, వాడిని అడగవద్దు అనేది. నా పెళ్ళి మా బావతో అవ్వటం వల్ల కొంచెం కుదుట పడింది అమ్మ. మా అన్నయ్య మీద వదిన చాలా మంచిది. పెళ్లి ఖర్చులకి అమ్మకి కొంత మనీ ఇచ్చింది. అప్పుడు అమ్మ వదిన్ని, నువ్వు నాకు కూతురివి, కోడలివి కాదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మనందరం ఒకటత్తయ్య, దిగులు పడకండని పెళ్లి పనులు నెత్తిన వేసుకుంది వదిన. అలా నాతో పాటు సమానంగా చూసేది వదిన్ని. తమ్ముడికి పెళ్లి చేస్తే ఇక తన బాధ్యత తీరుతుందని అమ్మ అంటుండేది. తమ్ముడు, అబ్బా, అక్క పెళ్ళికి చేసిన అప్పులు తీరని అమ్మ, నా పెళ్ళికి ఏమి తొందర అంటాడు. ఇంతలో ఏమైంది అమ్మకు అనుకుంటూ ఇండియాకు చేరి ఇంటికి వచ్చాను. బయట జనాలు అందరూ గూమిగూడుంటే ఏదో లోపల అపశకునంగా అనిపించింది. నన్ను చూడగానే అందరూ, విజయమ్మ వచ్చావా, అమ్మ ఇక లేదమ్మా అని ఏడుస్తున్నారు. ఏంటి మీరు అంటుందంటూ లోపలికి వెళ్ళేసరికి అమ్మ వరండాలో పడుకొని ఉంది. అదే చిరునవ్వు మొహంతో, నాన్న వచ్చావా విజ్జి, మీ అమ్మ ఎంత పని చేసిందో చూడు, నన్ను అన్యాయం చేసిపోయిందని ఏడుస్తున్నాడు. అమ్మ ఎక్కడికి పోలేదు. అమ్మ లేమ్మా అని నేను ఎంత లేపినా లేవలేదు. అక్క, అమ్మ లేకపోతే నేను బ్రతకనని గోడకేసి తల కొట్టుకుంటున్నాడు తమ్ముడు. తమ్ముడు, వద్దురా, నువ్వు లేకపోతే నేను ఉండనురా. అమ్మ లేమ్మా, తమ్ముడు నీకోసం తల బాదుకుంటున్నాడు. నేను గుండెలు బాదుకొని ఏడ్చిన అమ్మ తిరిగి రాలేదుగా. ఊరి వారందరూ శాంతమ్మ పేరుకు తగ్గట్లే శాంతంగా ఉండేది. ఎప్పుడూ ఆమెను కోపంగా మేము చూడలేదు. తన పని తను చేసుకుపోతుంది తప్ప ఎవరి విషయాల్లో తల దూర్చదు. చిన్నాడికి పెళ్లి చేయాలనేది ఇంతలోకి ఇట్లా అయ్యింది అని అమ్మ గురించి చెప్పుకుంటుంటే నాకు ఏడుపు ఆగటం లేదు. అమ్మ దినకర్మలు అయ్యాయి. అమ్మ చిన్న పుస్తకంలో ఎవరికి ఎంత ఇవ్వాలి అనే లెక్కలు, ఇంకా ముఖ్యమైన వాటి గురించి రాసుకోవటం తెలుసు. ఆ పుస్తకాన్ని ఎప్పుడు ఎవరికి చూపదు. అమ్మ అలమర తలుపు తాళం తీసి చూస్తే ఆ బుక్ కనిపించింది. వాటిలో అమ్మ ఇలా రాసింది: ఈ మధ్య తరచూ గుండె నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏవో టెస్టులు రాస్తారు. ఇప్పుడే కొంచెం అప్పుల నుండి కోలుకుంటున్నాము. చిన్నాడికి నా నొప్పి గురించి చెబితే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కొంత పొలం ఇప్పటికే అప్పులకు అమ్మాము. మళ్ళీ అప్పులు చేయకూడదు. నా గుండె జబ్బు కోసం. అదే తగ్గుతుందిలే. ఎందుకైనా కొన్ని ముఖ్య విషయాలు తెలియాలి పిల్లలకు. పెద్దాడా, నీకు 5 ఎకరాలు, చిన్నాడికి 5 ఎకరాలు దస్తావేజులు రాయించాను. చెల్లికి నా పుట్టింటి ఎకరం ఇవ్వండి.
ఈ ఇల్లు ఎవరు మమ్ములను చూస్తే వాళ్లకు అనుకున్నా. నేను పోయినా నాన్న ఈ ఊరు వదలడు కాబట్టి, చిన్నాడి దగ్గర ఈ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వాడికి ఈ ఇల్లు దక్కుతుంది. ఉన్న బంగారం పోను, మిగిలిన నా బంగారు 2 జత గాజులు, నానుతాడు, నల్ల పూసలు మాత్రమే ఉన్నాయి. ఆడపిల్లకు గాజులు ఇచ్చి పెద్దాడు నల్ల పూసలు, చిన్నాడు నానుతాడు తీసుకోండి. అందరిలో మీరు ఆస్తి కోసం తన్నుకోకుండా అందరికీ సమానంగా పంచుతాననే తలుస్తున్నాను. చిన్నాడికి నా తమ్ముడి కూతుర్ని అడిగి పెళ్లి చేయండి. నేనుంటే నేనే చేస్తా. పెద్దాడా, నీ పిల్లల పేర పోస్ట్ ఆఫీస్లో డబ్బులు ఫిక్స్ చేశా. అవి వాళ్ళు పెద్దయినాక తీయండి. విజయ, నీకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదమ్మా. అయినా నీ ఎకరం కౌలు డబ్బులు బ్యాంకులో వేస్తున్నా. అవి ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకుని పో. ఇక చిన్నాడు చూస్తాడులే నీ లావాదేవీలు. మీ నాన్నకు చెప్పేది ఏముంది? ఆయన మారడు, ఆ తాగుడు మానడు. ఆయనకు వేళకి తిండి పెట్టండి, అన్నానికి ఆగలేడు. ఇదంతా చదివిన నాకు ఏడుపు ఆగలేదు. అమ్మ, నువ్వు లేని ఈ ఆస్తుల పంపకాలు ఎందుకు మాకు? మా నాన్న పెద్దగా ఏడ్చాడు. ఇంటిని ఎంత గుట్టుగా లాక్కొచ్చింది, పాడు చేసి ఇంటిని జరిపింది. నన్ను తాగొద్దని గొడవ చేసిన పాపిష్టోడిని వినలేదు. ఇక నన్ను ఎవరు చూస్తారు? నాన్న, నువ్వు ఏడవకు, అసహ్యం వేస్తుంది. ఉన్నవాళ్ళు అమ్మ డబ్బులు ఇవ్వు, తాగుడుకని ఏడిపించావు. ఇక ఏడవకు, అమ్మ ఆత్మ శాంతించదు. ఆ డబ్బుల కోసం పాడి చేసేది, కూరలు మడులు వేసి కూరలు అమ్మేది. 20 ఎకరాలు 10 ఎకరాలయ్యింది అప్పులు పోను. ఏనాడైనా నాగలి పట్టావా, దుక్కి దున్నావా అని నా తమ్ముడు నాన్నని తిడుతుంటే, నాన్న నిజమేరా, దాని కోరికలు ఏవీ తీర్చలేదు. దాని ఈ ఒక్క కోరిక తీరుస్తాను, ఇక నుండి తాగను అన్నాడు నాన్న. అప్పుడే మా అమ్మ తమ్ముడు సూరిమామ వచ్చాడు అక్కడికి. బావా, మా అక్క ఉన్నప్పుడు తాగుడు మానేస్తే మా అక్క సంతోషపడేదిగా, ఇప్పుడు మానేస్తే ఏమి లాభం అన్నాడు. నేను వెంటనే అమ్మ రాసింది సూరిమామకు చూపించాను. మీ అమ్మ నిజంగా దేవత. ఊళ్ళోనే పుట్టిల్లు ఉన్న ఒక్కనాడు కూడా ఇది కావాలని మమ్ములను అడిగేది కాదు. నా పిల్లను మా అక్క చెప్పినట్లు చిన్నాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఎప్పుడు నేను జర్మనీకి బయలుదేరుతుంటే అమ్మ పచ్చళ్ళు, వడియాలు, నెయ్యి, బట్టలు అన్నీ ఇచ్చి పంపేది. ఈసారి నుండి ఎవరు అలా సర్ది ఇస్తారు అనుకునేసరికి నాకు ఏడుపు ఆగలేదు. తమ్ముడు, వచ్చే ఏడు నీ పెళ్ళికి వస్తారా? నాన్న జాగ్రత్త అని చెప్పి అమ్మ లేని పుట్టిల్లును చూసి బాధతో బయలుదేరాను జర్మనీకి. చూశారు కదండి, తల్లి లేకుంటే పుట్టిల్లు ఎలా ఉంటుందో. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.